ముగ్గుకున్న ప్రాధాన్యత ఏమిటి? ఏ ముగ్గును ఎప్పుడు వేయాలి? మన ధర్మంలో ముగ్గుకున్న ప్రాధాన్యత ఏమిటనే విషయానికి గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా ఉండాలంటే మన ఇంటి ముందు ముగ్గు వేయాలి. సంపద దేవత అయిన లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించేటప్పుడు ఇల్లు శుభ్రంగా అందంగా ఉండేలా చూసుకోవాలి. లక్ష్మీదేవిని మన ఇళ్లలోకి స్వాగతించడానికి ముగ్గులు వేస్తారు. ఇంటి ముందు ముగ్గు వేస్తే మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈ ముగ్గులు దైవ శక్తులను కూడా ఇంట్లోకి ఆకర్షిస్తుంది. ఇంటి గడప ముందు వేసే ముగ్గులు చుట్టూ ఖచ్చితంగా 4 పక్కల అడ్డగీతలు గీయాలి. ముగ్గుకు ఈ అడ్డగీతలు గీయకపోతే ముగ్గు వేసిన ఫలితం ఉండదు. ఉదయాన్నే స్త్రీలు ఇంటి ముందు కల్లాపి జల్లుకొని ముగ్గు వేస్తే ఆ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కానీ నేటి తరంలో అందరూ పట్టణాల్లో ఉండటం వలన ఎవరూ కల్లాపి చల్లుకోవటానికి వీలు కుదరదు. అలా కుదరని వారు కనీసం ఇంటి ముందు పసుపు నీళ్లతో శుభ్రం చేసుకుని బియ్యపిండితో ముగ్గు వేయాలి. పల్లెటూరులో ఉండేవాళ్లు వారానికి ఒకసారి అయినా ఇంటి ముందు ఆవు పేడతో కల్లాపు చల్లి ముగ్గు వేస్తే ఆ ఇల్లు సిరిసంపదలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉన్నారు. అలాగే ప్రతి శుక్రవారం రోజు ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో ముగ్గు వేసి ముగ్గు పైన పసుపు కుంకుమ వేస్తే ఆ గుమ్మం ఎంతో పచ్చగా ఉంటుంది. పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. కాబట్టి ఈ నియమాన్ని ప్రతి మహిళ పాటిస్తే చాలా మంచిది. ముగ్గు మీద పసుపు కుంకుమ వేసిన తర్వాత కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. ఆ పసుపు కుంకుమను ఎట్టి పరిస్థితుల్లోనూ కాలితో తొక్కకూడదు. ఎందుకంటే పసుపు కుంకుమలు లక్ష్మీదేవి స్వరూపాలు. వీటిని తెలియక మనం తొక్కితే ఇంట్లో ఉన్న లక్ష్మి బయటకు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అలాగే మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే శుక్రవారం సాయంత్రం తులసి మొక్క ముందు ఆకులు వచ్చేలా ఒక ముగ్గును వేసి ఒక నెయ్యి దీపం వెలిగించి ఆ ముగ్గు పైన పెట్టి తులసికి నమస్కరిస్తే కోటి జన్మల పుణ్యఫలం ఆ స్త్రీకి ఆ కుటుంబానికి లభిస్తుంది. అలాగే నిత్య దీపారాధన చేసేటప్పుడు చాలా మంది పూజగది ముందు ముగ్గులు వేయరు. కానీ ఇది చాలా తప్పు. పూజ ప్రారంభించేటప్పుడు ఖచ్చితంగా మీ పూజ గది ముందు ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి. అప్పుడే మీరు చేసిన పూజకు ఫలితం దక్కుతుంది. ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట. కాబట్టి ఏ ఇంట్లో అయితే నిత్యం ముగ్గులు వేస్తారో ఆ ఇంటిని విడిచి లక్ష్మీదేవి అస్సలు బయటకు వెళ్ళదట. సోమవారం ముగ్గు వేసేటప్పుడు ఆ ముగ్గులో 5 పుష్పాలు ఉండేలా చూసుకోండి. ఇలా ఉన్న ముగ్గు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. పసుపు ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. ఇంట్లో ఎలాంటి వాస్తుదోషం లేకుండా చేస్తుంది. గడపకు పసుపు, గుమ్మానికి తోరణం ఉంటే ఆ ఇల్లు కళకళలాడుతుంది. గడపకు పసుపు రాసే సంప్రదాయం పాటించే ఆడపిల్లలకు ఆలస్యం కాకుండా పెళ్లిళ్లు జరుగుతాయి. సమయానికి పెళ్లి జరగడమే గాక మంచి వరుడు కూడా వస్తాడు. మనసు అర్థం చేసుకునేవాడు, ఎన్నడూ విడిపోనివాడు వస్తాడు. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే గృహిణిని తన భర్త ఎన్నడూ కష్టపెట్టడు. ఇలాంటి ఇళ్లలో ఆదాయం బాగుంటుంది. పసుపు కుంకుమలు జారిపోతే ఏదైనా అశుభం జరిగిపోతుందోమోనని చాలా మంది భయపడిపోతుంటారు. పొరపాటున జారిపోయిన పసుపు కుంకుమలను భూదేవికి సమర్పించినట్లుగా భావించాలని పండితులు అంటున్నారు. పసుపు కుంకుమ చేజారితే భూదేవికి పూజ చేసినట్లే అని భావించండి. అంతేకాని అశుభం అని మాత్రం అనుకోకండి. ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపు నీటిని చల్లడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయని విశ్వాసం. ఆర్థిక సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలని భావించేవారు ఒక చిన్న పసుపు ముద్దను ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి దానిని లాకర్లో భద్రపరచాలి. ఇలా చేస్తే ఆర్థిక పరిస్థితులు లాభదాయకంగా ఉంటాయి. ఇంటి ప్రవేశ ద్వారంపై పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసినట్లయితే ఇది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుందని చెబుతారు. ధనాన్ని ఆకర్షించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి. అందుకే డబ్బులు పెట్టే చోట ఈ తమలపాకులను పెట్టుకోవడం చేస్తే ధనాన్ని బాగా ఆకర్షిస్తుందని విశ్వసిస్తారు. తమలపాకులు పూజలో ఎంతో శ్రేష్టమైనవి. ఇంటి గడప ముందు గీసే ఈ అడ్డగీతలు
ఇంటిలోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా కాపాడుతాయి. ముగ్గు వేసి దానికి 4 వైపులా 2 అడ్డగీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు. పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి. ఏ దేవత పూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా 4 వైపులా 2 గీతలను తప్పక గీయాలి. నక్షత్రం ఆకారం వచ్చేలా ముగ్గులు అస్సలు వేయకూడదు. మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, అవి యంత్రాలు కూడా. యంత్రతంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డశక్తులను ఆ ముగ్గులు దరిచేరనీయవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు అంటారు. తులసి మొక్క దగ్గర అష్టదళ పద్మం వేసి దీపారాధన చేయాలి. యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద 4 గీతలతో కూడిన ముగ్గులేయాలి. ఓం గుర్తు, స్వస్తిక్ గుర్తు ఉన్న ముగ్గులు అస్సలు వేయకూడదు. ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు. ఎందుకంటే ఇవి దైవస్వరూపం. ఏ స్త్రీ అయితే దేవాలయంలో ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి 7 జన్మల వరకు సుమంగళిగానే మరణిస్తుందని దేవి భాగవతం, బ్రహ్మాండ పురాణం చెబుతున్నాయి. పండుగ వచ్చింది కదా అని నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు. చాలా మంది రోజూ ముగ్గులు వేయలేక పెయింటింగ్స్ వేసేస్తున్నారు. కానీ అలా అస్సలు చేయకూడదు. దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు. ఏ రోజుకారోజు బియ్యపు పిండితో ముగ్గు పెట్టాలి. ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు. అందుకే మరణించిన వారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయరు. శ్రాద్ధకర్మ పూర్తయిన వెంటనే అది మధ్యాహ్నమైనా ముగ్గు వేస్తారు. నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుప్రక్కల పుష్పాల తీగలతో కూడిన ముగ్గులు వేయాలి. ముగ్గులు వెనుక అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి. మనం ఆచరించే ఏ ఆచారము మూఢనమ్మకం కాదు. మన ఆచార సంప్రదాయాలన్నీ అనేకానేక అర్థాలతో పరమార్థాలతో కూడినవి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.